మీరు వార్డ్రోబ్ డిజైన్ చేస్తున్నారా? అయితే ఈ 3 విషయాలు మాత్రం అస్సలు మర్చిపోకండి. స్టెప్ 1, డర్టీగా కనిపించే ఇంటర్నల్ వైట్ లామినేట్ మాత్రం అస్సలు యూజ్ చేయకండి. కార్పెంటర్ వర్క్ చేసేటప్పుడు దానికి అంటించిన గమ్ మరకలు మీతో పాటు లైఫ్ లాంగ్ కూడా ఉండిపోవచ్చు. వాటి ప్లేస్లో వుడెన్ లామినేట్స్ ఆర్ ఫ్యాబ్రిక్స్ యూజ్ చేయండి. వాటి వల్ల చాలా రిచ్ లుక్ వస్తుంది, మెయింటెనెన్స్ ఫ్రీ, లాంగ్ లాస్టింగ్ ఉంటాయి. నా సైడ్లో కూడా నేను కూడా అవే యూజ్ చేస్తాను. ఇవి చాలా బాగుంటాయి కూడా. స్టెప్ 2, మీ వార్డ్రోబ్ హైట్ 7 ఫీట్ కంటే ఎక్కువ ఉంటే స్టిఫ్నర్ రాడ్ మాత్రం కన్ఫర్మ్గా యూజ్ చేయండి. వాటి వల్ల వార్డ్రోబ్ షేడర్స్ బెండ్ అవ్వకుండా ఉంటాయి. అదర్వైజ్ అల్యూమినియం గ్లాస్ ప్రొఫైల్ షేటర్స్ అయితే యూజ్ చేయండి. వాటి వల్ల 10 ఫీట్ ఆర్ ఎల్స్ 7 ఫీట్ పెట్టుకున్నా అసలు బెండ్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. లుక్ వైజ్ కూడా చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. స్టెప్ 3 వచ్చేటప్పటికి తక్కువలో వస్తున్నాయని చెప్పేసి పార్టికల్, ఎండిఎఫ్, ఎంఆర్ బర్డ్స్ మాత్రం అస్సలు యూజ్ చేయకండి. అని అంటే వీటికి 3 ఇయర్స్, 5 ఇయర్స్, 7 ఇయర్స్ మాత్రమే వారంటీ గ్యారంటీ ఉంటాయి. దాని తర్వాత పోయినా మనం వెళ్ళి ఎవరిని అడగడానికి ఉండదు. మనమైతే 7 ఇయర్స్ గురించి అయితే వార్డ్రోబ్ అయితే చేయట్లేదు కదా. సో వాటి ప్లేస్లో బీడబ్ల్యూపీ, బీడబ్ల్యూఆర్, హెచ్డిహెచ్ఎంఆర్ మినిమం 10 ఇయర్స్ ఆర్ 20 ఇయర్స్, 25 ఇయర్స్ వారంటీ ఉన్నాయి తీసుకోవడం వల్ల మనకి లైఫ్ ఎక్కువ వస్తుంది. అండ్ మళ్ళీ దాని మీద మంచి వారంటీ సర్టిఫికేట్ ఉండడం వల్ల రేపు అన్న రోజు మనకి ఏమైనా అయినా కూడా మనం వెళ్ళి దాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టు ఉంటే డిజైన్ స్పేస్ని మాత్రం ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి.